వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టుకు సంబంధించి నోటిఫికేషన్ వస్తే ఈసారి ఎగ్జాము పోయినసారి దానికన్నా కూడా కొంచెం లెవెల్స్ని పెంచొచ్చండి. ఎందుకంటే పోయినసారి పరిస్థితుల్ని మనం వేసుకుంటే కొంచెం స్టాండర్డ్స్ తక్కువగానే ఇచ్చారు. అయినప్పటికీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని లోపల జరుగుతున్నటువంటి విషయం ఏంటి అని ఒకసారి మనం గమనిస్తే సో ఈసారి ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ కూడా రాయటానికి అవకాశం ఉంది. ఎందుకంటే పోయినసారి అవేర్నెస్ తక్కువగా ఉంది అండ్ అదర్ ఎగ్జామ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. దీని మీదే కాకోకుండా గ్రూప్ 2 ఉంది, ఒక పక్క గ్రూప్ 1 ఉంది, అదర్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు ఏపీ హైకోర్టు ఒక్కటే స్పెసిఫిక్గా మనకు కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న వాటిలో. అందుకనే దీని మీద ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా జీకే స్టాండర్డ్స్ కానీ ఇంగ్లీష్ స్టాండర్డ్స్ కానీ పెరగడానికి అవకాశం ఉంది. అందుకని పోయినసారి ఒక్కదాన్నే ఆధారంగా తీసుకోకుండా దాన్ని ఆధారంగా తీసుకొని మీ స్టాండర్డ్స్ ప్రిపరేషన్ కూడా పెంచుకుంటే మనకు చాలా మంచిది. అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి డెప్త్గా చదివితే కూడా మంచిదే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.